నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 38 కంపెనీలతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. 3000 మంది నిరుద్యోగ యువత వస్తారని అంచనా వేయగా 7000 మంది హాజరయ్యారు. ఏ ఒక్క నిరుద్యోగుడు నిరుత్సాహంగా పడకుండా జాబ్ మేళా ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ జాబ్ మేళా నుండి మరింత సమాచారం అందిస్తారు. ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అయితే మాత్రం వారు ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మెగా జాబ్ మేళాను అయితే ఏర్పాటు చేశారు. వారు మన ముందున్నారు. మేడం, ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ యువతకి నేను అండగా నిలుస్తానంటూ కూడా మీరు అన్ని గ్రామాల్లో చెప్పారు. ఈరోజు అదేవిధంగా ఈరోజు యువతకు అండగా నిలుస్తూ మెగా జాబ్ మేళాను కండక్ట్ చేశారు. ఎన్ని కంపెనీలు ఏర్పడినాయి? ఈరోజు ఎంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చినారు? ఇక్కడికి ఆల్రెడీ 3500 మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. కొరవ విద్యార్థులు కూడా బయట నుంచి వచ్చున్నారు. ఇక్కడికి 38 కంపెనీస్ వచ్చున్నాయి. సో అందరికీ జాబ్ అవకాశం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటాము. ఈరోజు రాలేదని చెప్పి ఎవరు నిరుత్సాహపడద్దు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈరోజు కోవూరు నియోజకవర్గకే మీరు పిలుపునిచ్చారు. 1000 మంది అని మీరు టార్గెట్ పెట్టినారు. ఇక్కడ చూస్తే సుమారు 7000 మంది యువకులు ఈరోజు పెద్ద ఎత్తున దీనికి పాల్గొన్న పరిస్థితి. వీళ్ళకి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? భవిష్యత్తులో వీళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అందరికీ ఉద్యోగం రావాలని, నిరుద్యోగ యువతకి అండగా నిలవాలని ఈ ప్రోగ్రాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఫౌండేషన్ తరఫున. ఈరోజు రాకపోతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ జరిగే జాబ్ మేళాలో వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు ఎన్రోల్ అయిన పేర్లని మా దగ్గరే ఉంటాయి. వాళ్ళతో టచ్లోనే ఉంటారు ఈ ఆర్గనైజర్స్. ఎక్కడ జాబ్ ఉంటే వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడానికి, వాళ్ళ అర్హతను బట్టి చేయడానికి చూస్తాం. అలాగే యువగళంలో లోకేష్ బాబు ప్రధానంగా యువతకు నేను భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా కూడా ఉపాధి అవకాశాల కల్పనలో అయితే మాత్రం మేము తీవ్రంగా కూడా ప్రయత్నిస్తామన్నారు. దీనిపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియలో ముందుకెళ్తున్నారు. మీరు ఏ రకంగా దీంట్లో దోహదపడుతున్నట్టు ఈ కార్యక్రమం? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఇద్దరు కూడా అదే ప్రక్రియలో రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి వాళ్ళ సాయశక్తుల ప్రయత్నమిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక చిన్న ఉడతా భక్తిగా మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చేసే లోపల మనం ఏమన్నా చేయగలము అని చెప్పి ఈ జాబ్ మేళా జరగడం జరిగింది. అలాగే ఏదైతే ఈరోజు ఉపాధి అవకాశాల విషయంలో అయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇచ్చినటువంటి మాటని నెరవేరుస్తూనే ఈరోజు ఉడతా భక్తిగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నెరవేర్తిస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిర్విగ్రామంగా కూడా కొనసాగుతుందంటూ కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు మెగా జాబ్ మేళా.